హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చూడండి, ఈరోజు మా వారు నా కోసం తాటికాయలు తెచ్చారు. చెట్టువి తెచ్చారు. రోజు ఉదయం వెళ్ళి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు నేను తాటికాయలు ఎంజాయ్ చేయబోతున్నాను పిల్లలతో. ఇంకోటి ఇష్టమేనా? నాకైతే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు మాకు బాగా దొరికాయి. మా నాన్న గెల్లలు తీసుకొచ్చేవాడు. ఇలా పెట్టుకొని తినేవాళ్ళం, ఇన్ని తినేవాళ్ళం. ఇప్పుడంటే అన్నీ కొనుక్కోవడం అయిపోతుంది. నాకు తెమ్మని చెప్పాను మొన్న, అందుకని పాపం ఉదయం వాళ్ళ ఫ్రెండ్ అంటే తను తీసుకొచ్చాడు. కాయలు 4 కాయలు ఎక్కువ తేలింది, కాయలు లేవంట. 4 కాయలు 5 కాయలు తీసుకొచ్చాడు. కొంచెం తినడం నీకు కొంచెం తినడం, నీకు చిన్నకాయ ఈ స్పూన్ కాదు, ఇంకో స్పూన్ ఏదిరా? నాకైతే స్పూన్ అవసరం లేదు. నేను ఇలా లేక భలే ఉంటాయి. చిన్నప్పుడు అయితే అంత బాగుండేది. ఇంకా తింటా రాదా? కెమెరా పెట్టి అట్లా పెట్టు. నీళ్ళు తాగు. ఈ ఫింగర్ పెట్టి తినాలి. భలే ఉన్నాయండి. ఈరోజు తాడిపిండి లేదు. ఈ వారం అది ఈతకాయలు పంపిస్తా. పాప అలవాట్లేదు కానీ పంపిస్తా. ఇగో దీపు, అలా రాదు, మెడ పెట్టు. బాగుందాను. చిన్నప్పుడైతే తాటికాయలని ఈతకాయలని ఫుడ్డే వేరండి. ఇప్పుడేముంది అన్నీ కొనుక్కోవడమే. ఈతకాయలు అయితే గెలలు తీసుకొచ్చి బస్తాల్లో కానీ వచ్చేత్తలో కానీ అదే మాగేసుకొని ఉదయాన్నే లేచి మౌత్ క్లీన్ చేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఏం తెలుస్తుంది, అన్నీ కొనుక్కోవడమే. మా చిన్న పాప అయితే ఏంటది ఆమా అని అడుగుతుంది కొత్తగా. డజన్నర 100 చెప్పారండి మొన్న. 100 రూపాయల నేచర్ ఇచ్చే ఫుడ్కి కూడా అంత కాస్ట్ పెట్టాలనిపించింది. తీసుకోమంటే వద్దన్నాను. నువ్వు తీసుకొస్తేనే తింటా, లేకుంటే తిన్నాను. పాపం కష్టపడి తీసుకొచ్చాడు మా వారు. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. దాడి నుంచి ఎలా నోట్లో పెట్టుకోగానే వెళ్ళిపోతాయి. భలే స్మూత్గా ఉంటాయి, బాగుంటాయి. ఇందులో వాటర్ కూడా తీయగా కొబ్బరి నీళ్ళలాగా బాగుంటాయి కదండి. బాయ్ బాయ్ చెప్పిన అందరూ ఏడుంది దీప్ గడు. బాయ్ చెప్పు కాదు కాదు.